కేసీఆర్ గారు ముందే 20వ తారీఖు సభ పెడుతున్నామని చేశారు. ప్రకటించిన తర్వాత హుటాహుట్టిన ముఖ్యమంత్రి గారు సభ ఏర్పాటు చేశారు. చేసి రైతు భరోసా 5,700 కోట్లు ఇస్తా అన్నాడు. ఏది అది 6,000. ఇంతకుముందు జస్ట్ 1 ఎకరం ముందు తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చాడు కొన్ని రోజుల కింద. ఇప్పుడు 6,000 ఇస్తాడు. తర్వాత ముందు ఇస్తాడట. నెక్స్ట్ మంత్ 3,300 కోట్లు ముందు సరే మేము కూడా రైతు బంధు ఇచ్చినప్పుడు ఎట్లా ఒక 10 రోజులలో కంప్లీట్ చేసినాం. అన్ని స్టార్ట్ అయితే ఒక 10 daysలో అన్ని కంప్లీట్ చేసినాం. ఇప్పుడు రైతు బంధు రైతు రైతు భరోసా అంటుండే అంతే. దాన్ని ఈయన రైతు భరోసా అంటుండే. మేము స్టార్ట్ టైంకి ఇచ్చారు, టైంకి ఇవ్వలేదు. మేము ఇస్తే కూడా స్టార్ట్ అయితే 10 రోజులలో అన్ని కంప్లీట్ చేసినాం. ప్లస్ ఈయన సరే 15 అన్నాడు. 3 సార్లు సున్నా అయిపోయింది. ఇది 2వసారి ఇచ్చుడు. ఈ 2వసారి కూడా అందరికి ఇవ్వలే. ఇక మొదటిసారి ఇచ్చినప్పుడు కూడా ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కూడా కొంతమందికి ఇవ్వలే. ఏది ఉద్యోగస్తులను వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతోళ్ళకు ఇవాళ రేపు ఇన్కమ్ ట్యాక్స్ ఏముంది, ఎవరైనా కడుతారు ఇన్కమ్ ట్యాక్స్. ప్రైవేట్ జాబ్ వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. కొంతమందికి ఇవ్వలేదు. కానీ కేసీఆర్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చినాం. ఇప్పుడు 3 సార్లు ఎగొట్టి లాస్ట్ టైం కొంతమంది కాకుండా ఈసారి ఓన్లీ ఎకరం లోపు కొంతమందికి ఇచ్చి ఇప్పుడు ఇంకా కంప్లీటే కాలేదు. ఓన్లీ 6,000 చొప్పున ఈ రోజు నిన్న స్టార్ట్ చేసినాడు. అది కంప్లీట్ అయ్యే వరకు ఎన్ని రోజులు ఏదో తెలియదు. తర్వాత ఇంకా ఎక్కువ వాళ్ళకి ఎన్ని రోజులకి ఇస్తారో తెలియదు. అది రైతు బంధు. దాని కొరకే ఓన్లీ కేసీఆర్ మీటింగు అడ్డుకుంటేందుకే ఆడ మీటింగ్ పెట్టాడు. సరే పెట్టుకో, అల్లేం లేదు. ఆడ సడన్ గా రోడ్లను తోముడు. ఆ మీటింగ్ కూడా ఏంది ఓన్లీ జగిత్యాల జిల్లా వరకే. మిగిలిన రాష్ట్ర కమిటీ కూడా ఎవరు పోలేదు. జగిత్యాల జిల్లా మా ఏదో 10-12 మంది వేరే టోళ్ళు చుట్టుపక్కల వాళ్ళు పోయారు. కరీంనగర్ వాళ్ళు, అల్లులు పోయారు, వరంగల్ కొంతమంది ఇంట్రెస్ట్ వాళ్ళు పోయారు. ప్రజలు మాత్రం ఓన్లీ ఆ జగిత్యాల చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. అంటే మీ సభకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారా? మా సభ గురించే చెప్పేది. ఓన్లీ జగిత్యాల చుట్టుపక్కల. లాస్ట్ టైం మీటింగ్ అన్నారు కదా, లాస్ట్ టైం మీటింగ్ పార్టీ అందరిని పిలిచింది. మేము కూడా స్టేజ్ మీద 100 మంది ఉన్నాం. మాకు కూడా పాసులు ఇచ్చారు, మేము స్టేజ్ మీద ఉన్నాం. ఈసారి ఓన్లీ జగిత్యాల అయితే చుట్టుపక్కల కరీంనగర్ వాళ్ళే పోయారు. క్యాడర్ వాళ్ళే పోయారు. లీడర్ సరే వాళ్ళు ఒకరు పోతే పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ ఉన్నాడు. సుమన్ అక్కడ లోకలే కదా, ఆదిలాబాద్ చెన్నూరు పోయిండు. అసలు కొంతమంది పోయారు, 10-15 మంది లీడర్లు తప్ప. మిగతా ఓన్లీ అక్కడి వరకే ఆ సభ జరిగింది. జరిగినాక కూడా కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని పోరాటం చేసి తెలంగాణ తెచ్చినాం. తెలంగాణ తెచ్చినాక మన దగ్గర పంటలు పండేది లేదు. దానికి మిషన్ కాకతీయ చెరువులన్నీ పూడికెళ్ళి తెప్పించినాం. తర్వాత మిషన్ భగీరథ అంటే డ్రింకింగ్ వాటర్ దాదాపు ఎక్కువ మందికి ఇచ్చినాం. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఇచ్చినాం. హైదరాబాద్లో కూడా నెలకు ఒక ఫ్యామిలీకి 20,000 లీటర్లు ఫ్రీ ఇచ్చినాం. అదేవిధంగా కరెంటు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు తెలంగాణ కరెంటు ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ ఇవ్వమని బిల్లులో ఉంది. మన దగ్గర ఉన్న బొగ్గును విశాఖపట్నంలో కరెంటు విద్యుత్ తయారు చేస్తారు. అందులో బిల్లులో పెట్టారు తెలంగాణకు కరెంట్ ఎక్కువ అవసరం ఉన్నది, మీరు నామమాత్రం పైసలకు ఇక్కడ కరెంటు ఇవ్వాలి అని బిల్లులో ఉన్నది. తెలంగాణ రాగానే చంద్రబాబు అని అడిగితే మాకే సరిపోదు ఈయన అన్నాడు. ఈయనంటే సరే ఆయన ఛత్తీస్గఢ్ పోయిండు. 1 yearలో సంవత్సరం లోపే మనకు కావలసిన కరెంటును సంపాదించుకున్నాం. 24 hours కరెంట్ ఇచ్చినాం. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కంపెనీలు 4 days 5 days ఉండేది. 2 రోజులు 3 రోజులు హాలిడేస్. చేసింది ఏంటంటే, మనం తెచ్చుకునే తెలంగాణను ఇప్పుడు ప్యాడీ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మన నెంబర్ 1 స్టేట్ కాదు మనది. 2 కలిసి ఉన్నప్పుడే. అయినా కానీ సపరేట్ తెలంగాణ అయినాక మనం నెంబర్ 1 ప్యాడీ ఉత్పత్తి తీసుకొచ్చినాం. అంటే తెలంగాణలో నీకు 24 hours కరెంట్ ఉన్నది. ఉద్యోగాలు సార్ 1,65,000 ఇచ్చిర్రు. ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా ఇటువంటి పథకాలు ఏది 200 ఉన్న పెన్షన్ 2,000, వికలాంగులకు 4,000 ఇట్లా పెంచుకుంటా పోయినాం. అందరికి ఇచ్చినాం మేము. ఇప్పుడు దళిత బంధు అన్నారు సార్. దళిత బంధు హుజూరాబాద్ అప్పుడే స్టార్ట్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం ఇచ్చారు. తర్వాత తెలంగాణలో 4 మండలాలు మొత్తం ఇచ్చారు. ఏది ఉమ్మడి నల్గొండ తుంగతుర్తిలో ఒక మండలం, మహబూబ్ నగర్లో ఒక మండలం, బట్టి దగ్గర ఒక మండలం, తర్వాత నిజామాబాద్ ఒక మండలం.
4 మండలాలు కంప్లీట్ ఇచ్చారు. హుజురాబాద్ నియోజకవర్గం మొత్తం ఇచ్చారు. వేరే నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గానికి కొంతమందికి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులని ఏం చేశారనేది కూడా క్వశ్చన్ అడిగారు మరి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఏం చేసిందంటే కూడా అదే కార్పొరేషన్ నుంచి కూడా 3 ఎకరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తా ఉన్నారు కదా, ఇచ్చారా? ఇచ్చారు. 3 ఎకరాల భూమి నవ్వితే ఎట్లా కాదు, 3 ఎకరాల భూమి ఎవరికి ఇచ్చారు? ఇచ్చిరండి. ఒక్కటన్నా ఒక్కరు సార్ ఒక్కరు పిడమర్తి రవి మీ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు కదా, ఫోన్ చేయి అడుగు. నేను చేసుడు నేను ఇంతమంది ప్రతి రైతుకి తెలంగాణలో అందరు రైతులకు ఇయ్యలే 3 ఎకరాల భూమి అనేది 3 ఎకరాల భూమి. నువ్వు కార్పొరేషన్ ముచ్చట తెచ్చినావు కదా, కార్పొరేషన్ లకి వెళ్ళి 7 లక్షల ఎకరానికి 7 లక్షల చొప్పున ప్రభుత్వం కొనిచ్చింది. ఇది గవర్నమెంట్ భూమి ఏమన్నా ఉంటే ఇది నీది పోని ఇయ్యలే. నిరంతర ప్రక్రియ కొంతమందికి అది ఇచ్చారు. ఓకే, మా సూర్యాపేట జిల్లాలో జయేష్ రెడ్డి ఇచ్చింది కదా, జయేష్ రెడ్డి ఇచ్చారు, అక్కడక్కడ ఇచ్చారు. అదే కార్పొరేషన్ నిధులతోటే దళిత బంధు అది అయింది. అది ల్యాండ్లు కూడా అయింది. ఇదము సార్ చెప్పారు. కనీసం 100 మందికి కూడా 100 మందికి కూడా ఇవ్వలేదన్నాడు. కానీ ప్రతి నియోజకవర్గానికి 100 మందికి ఇస్తూ 4 మండలాల కంప్లీట్ చేస్తూ హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం ఇచ్చారు. సార్ అన్నాడు ఓన్లీ మొన్న ఎలక్షన్ స్టార్ట్ చేసిండు అన్నాడు. కరెక్టే. మరి తర్వాత మీరేమన్నారు, 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామన్నారు. మళ్ళీ దాని పేరు కూడా మార్చాడు. దళిత బంధు తీసి అంబేద్కర్ అని పేరు పెట్టాడు. మరి ఇస్తాం మేము వద్దన్నావా? ఏ సరే లాస్ట్ స్టార్ట్ చేసాడు. ఓకే, నువ్వే ఇస్తాన్నావు కదా, మనం చెప్పిన పథకాలన్నీ మేము ఇచ్చినాయి అన్ని డబల్ ఇస్తా అన్నావు. నిరుద్యోగ వృత్తి కూడా 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ, పీజీ, పిహెచ్డీ అయిపోయినాకు 10,000 కాంచి మొదలు పెడితే 1,00,000 దాకా ఇస్తాను. ఇప్పుడు ఏమైంది అంటే అంత కష్టాలలో ఉన్న తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను మనం నెంబర్ 1 రాష్ట్రం కష్టాల్లో నెట్టింది మీరేని అంటున్నారన్న. ఏ కష్టాలు? కష్టాల్లో నెట్టిందే తెలంగాణకి కష్టాలు వచ్చినాయే. కానీ టీఆర్ఎస్ వల్ల తెలంగాణ తెచ్చుకుంది, నష్టం జరుగుతుందని తెచ్చుకున్నావా, లాభం ఉందని తెచ్చుకున్నావా? కనీసం తెలంగాణ ఉద్యమం 2009 డిసెంబర్ 9 ప్రకటన వచ్చినాక కూడా రోషయ్య గారు ఏం చేశారు, 14F తీసుకొచ్చారు. 14F ఉద్దేశం ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ అందులో ఈ హైదరాబాద్ అనేది ఫ్రీ జోన్, ఎవరైనా రావచ్చు. నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన దాని మీద, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన చాలా అన్నారు, కేసీఆర్ కి పదవి దక్కకపోతే ప్రజాపాలన పోవాలా అని ఆయన అడిగాడు. అంటే ప్రజాపాలన పోవాలా, కేసీఆర్ గారు పదవి లేకపోతే ప్రజాపాలన అవసరం లేదు. ప్రజాపాలన ఏం జరుగుతుంది అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మాట్లాడుతూ, అది ఏమన్నాడు, దుర్యోధన పాలన అన్నాడు, రాక్షస పాలన అన్నాడు, ఈయన దూరం అన్నాడు అని అన్నాడు. అంటే ఆయన చెప్పాలి. అది ఇన్ని రోజులు 40 సంవత్సరాలు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కదా, మీరు చెప్పదలుచుకుంది ఒకటే, అసలు ఉన్న కాంగ్రెస్ ఒకటి, అది రేవంత్ పార్టీ తప్ప కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ నట్టేట మూస్తాడు రేవంత్ రెడ్డి, మీరు రాసి పెట్టుకోరు ఇది. మళ్ళీ ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటే నన్ను అడుగు ఉన్నది. తెలిసిందే ఆయన ఎన్ని తిరుక్కుంటూ వచ్చాడు చూసి. ఎందుకంత 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, 2034 ఉంటాం, ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకా 5 ఏళ్ళు దానికి 15 ఏళ్ళకి తీసుకుపోయాడు. 2034 కూడా ఆయనట. ఇంతకుముందు 2 సార్లు అన్నాడు, నోటి మాటే కదా. ఇప్పుడు హామీలు ఇచ్చాడు కదా, 2,000 4,000 చేస్తాడు, ఈ పెన్షన్లు ఇస్తా, 12,000 దళిత బంధు ఇస్తా, ఇది ఇస్తా అది ఇస్తా అన్నాడు కదా. అట్లనే నోటి మాటే ఈ ఇస్తా కదా, ఇచ్చినప్పుడు ఏదైనా చెప్పొచ్చు. సార్ ఇంతేమో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు అన్నాడు, 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇదే హైదరాబాద్ లా పూర్తి స్థాయిలో ఎవరికి ఇవ్వలేదు కదా సార్. 1,00,000 డబుల్ బెడ్రూమ్లు. ఇప్పుడు మీ దగ్గర బండ్ల కూడా ఉంటది కదా, ఏది రాంపూర్ నుంచి లెఫ్ట్ పోతే వీళ్ళు వచ్చి 27 నెలలు అయింది. 27 నెలల్లో దాదాపు 4,500 మందికి ఇందిరమిల్లు ఇచ్చారని వాళ్ళు అధికారికంగా చెప్తున్నారన్న. కంప్లీట్ చేసిన డబుల్ బెడ్రూమ్ కొన్ని ఇయ్యలేదు, వీళ్ళు ఇయ్యలేదు. ఇవ్వదలుచుకుంటే అది కూడా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఆఫీస్ పక్కనే ఉంది, డబుల్ బెడ్రూమ్ లేదా? ఇక్కడ మన హుషేన్ సాగర్ పక్కన డబుల్ బెడ్రూమ్ లేదా? ఇక్కడ పోతే ఇప్పుడు మన శేషాలు కూడా జైలు కాడ డబుల్ బెడ్రూమ్ లేదా? వీళ్ళు చూసుకోవడం గీడ మన కవాడు కూడా డబుల్ బెడ్రూమ్ లేవా?
ముఖ్యంగా ఏమన్నా ఇచ్చారు ఆ? అది ఇవ్వలేదు అంటలేదు. లక్ష అండి, పూర్తి లక్ష స్థాయిలో, లక్ష నువ్వు లెక్క పెట్టి లక్ష ఇస్తున్నారు. అసలు నీకు సికింద్రాబాద్ 239 బస్సు డబల్ బెడ్రూమ్ కాడికి బస్సు ఏమన్నా డబల్ బెడ్రూమ్ అని ఆ సూరారం కాలనీ నుంచి లోపలికి పోతుంది ఆ కుట్లూరు ఆ సైడ్ నీకు ఆడ ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఓ పెద్దది సరే, ఓకే, రైట్. శ్రీకాడికి ఇచ్చారులేండి. ఇచ్చినాము ఓకే. కేసీఆర్ లక్ష ఇచ్చి నువ్వు 4 లక్షలు ఇవ్వరాదు నువ్వు వద్దాను నువ్వు ఎక్కువ ఇస్తానని వచ్చినావు కదా నువ్వు ఇవి మేము కాదంటలేము. ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉండాలి. ఆ బడ్జెట్ లేకుండా ఈ రోజు మీరు చేసిన మేము కూడా చెప్పినట్టు 9.5 సంవత్సరాలలో స్వయాన బీజేపీ ఎంపీ అడిగింది కదా పార్లమెంట్ లో. అయితే ఏం చెప్పి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 72,000 అప్పు ఉంది తెలంగాణ రాష్ట్రానికి. ప్లస్ 4,60,000 కోట్లు అప్పు తీసుకొచ్చినాం. ఏది 9.5 సంవత్సరాలు 72,000 తోటి కలుపుకుంటే అంటే 9.5 సంవత్సరాల 4,60,000 కోట్లు కేసీఆర్ పరిపాలించినప్పుడు అప్పు పార్లమెంట్ లో చెప్పిన ముచ్చటది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఈ 2 సంవత్సరాల 3 నెలలకి ఎంత చేసిండు? ఆయన చెప్పాడు 2,47,000 ఆయన చెప్పాడు. అంటే ఇప్పుడు మేము వచ్చి మిషన్ కాకతీయ భగీరథ కరెంటు రోడ్లు ఎన్ని ఫ్లైఓవర్లు హైదరాబాద్ దాదాపు 4 ఫ్లైఓవర్లు డెఫిసిట్ మాకు ఇచ్చింది 7-8 లక్షల వేల కోట్లతో డెఫిసిట్ ఇచ్చింది. మిగులు బడ్జెట్ లో రాష్ట్రాన్ని అప్పు చెప్పారు. 72,000 కోట్లు అప్పుడు జగమెరిగిన సచ్చు 16,000 కోట్లు 1,600 కోట్లు మిగులు బడ్జెట్ లో ఉండే 72,000 కోట్లు మనకు అప్పు వచ్చింది మిగులు బడ్జెట్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని పెరిగినాయి, వనరులు పెరిగినాయి, ఆదాయం పెరిగింది, జీడిపి పెరిగింది, అన్ని పెంచిండు. పెంచినప్పుడు ఇట్లా ఉన్న తెలంగాణను ఆదాయం చేస్తున్నావు నువ్వు. తెలంగాణ ఏ ఊర్లో అడిగి చూడు కేసీఆర్ పేరు అంటే దేవుడు అంటారు, రేవంత్ రెడ్డి అన్న కానీ ఆయన పేరే గుర్తుపట్టలే ఎట్లా తిడుతున్నా మహిళలు. సర్పంచ్ ఎన్నికలు ఏమైంది మరి? సర్పంచ్ ఎలక్షన్ మీరు అధికారం కోల్పోయారు కానీ మోహన్ గారు చెప్పినట్టు సర్పంచ్ ఎలక్షన్లలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని గెలిచినాం, మీరు అధికారంలో వచ్చినట్టు ఎన్ని మీరు అంత మంచిగా చేస్తుంటే ఆ రోజు మీకు మంచి పట్టం కట్టేవారు. మీరు అలాంటి పరిస్థితిలో లేరు కాబట్టి ఈ రోజు ప్రతి దాంట్లో మీరు కనీసం పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీరు ఏ స్టాండర్డ్ లో ఉన్నారో ఏ పరిస్థితిలో ఉన్నారో చూసారా? రవి గారు తెలంగాణ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ 2 సార్లు గెలిపించినాం. సరే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, సోనియా గాంధీ ఇచ్చిండ్రు. ఇచ్చినాక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏమన్నది మేము ఇది చేస్తాం అది ఒకటికి 10 సార్లు అంటారు చేస్తాం చూద్దాం అనుకోరు. హీరో వచ్చింది పరిస్థితి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఎందుకు ఓడిపోయారు, సర్పంచ్ ఎమ్మెల్సీలో కూడా ఎందుకు ఓడిపోయారు? మోహన్ గారు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఎన్ని గెలిచినా మీరు అధికారంలో మీరు ఎన్ని గెలిచారు? ఇప్పుడు సభ పెట్టారు కదా ప్రజా ఆశీర్వాద సభని. మీ ఖమ్మంలో వెంకరెడ్డి గారు దామోదర్ రెడ్డి వాళ్ళు అన్న చనిపోతే మేము గెలవలేదా? అధికారం వేరు. ఇప్పుడు నేను మీరే ఒకటే పాయింట్, కంటోన్మెంట్ కూడా సెంటిమెంట్ సీట్ అన్న. అక్కడ కూడా మన అమ్మాయి చనిపోయింది ఎమ్మెల్యే, మన వాళ్ళు సాయన కూతురు ఏం పేరు అమ్మాయి చనిపోయింది అన్న. సెంటిమెంట్ కదన్నా, గెలవాలి కదన్నా, అక్కడ ఓడిపోయారు. గణేష్ ఎవరు గెలిచినట్టు? గణేష్. ఇప్పుడు జూబ్లీ సెంటిమెంట్ కదన్నా, మాకైతే డిపాజిట్లు రామన్నారు కదన్నా, రౌడీ గీడు ప్రచారం చేసిరు కదన్నా, 30,000 చిల్లరతో గెలిచినామా? ప్రజల్లో మీకు అంత బాగుంది, ప్రజలు వాళ్ళు మిమ్మల్ని మీ క్యాండిడేట్ రౌడీ అన్నారు, మీరు వాళ్ళ క్యాండిడేట్ కూడా రౌడీ అన్నారు. రౌడీజం చేశాడు, బాగంటి గోపినాథ్ గారు రౌడీజం చేశాడు, ఎలా గెలుస్తున్నారు? కంటోన్మెంట్ గణేష్ ఉన్నాడు, గణేష్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, పార్టీలో ఉన్నాడు, లాస్ట్ కాంగ్రెస్ పార్టీకి పోయాడు. అంటే అప్పటికి 3 సార్లు ఓడిపోయాడు. అంటే ఆయన పాయింట్ మీరు మిస్ అవుతున్నారు. సెంటిమెంట్ ఉంటే గెలవాలి కదా, అధికార పార్టీ మీ మాటని అడుగుతాను. ప్రజలు కేసీఆర్ నే కోరుకుంటారు, ఊరూర ప్రతి దగ్గర అన్నాం. మరి కోరుకున్నది ఒకెత్త అయితే
అక్కడ అమ్మాయిలు చనిపోయింది యంగ్ అమ్మాయి, అక్కడనేమో మీ 3 కోర్టులో. సంవత్సరాల ఇక్కడ కంటోన్మెంట్ ఇక్కడ అమ్మాయి చనిపోయింది, ఇక్కడనేమో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే, అవును. సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోయినారు. దాంట్లో మీరు ఖచ్చితంగా ఒకటి కేసీఆర్ దాన పని చేయాలి, చరిష్మా సెంటిమెంట్ అయినా చేయాలి. మరి అక్కడ ఏమి రానప్పుడు అర్థమైంది అంటే ప్రజలు మిమ్మల్ని కథ మర్చిపోయినారు అని నా ఉద్దేశం. జనం మర్చిపోయారా, కాంగ్రెస్ ఖమ్మంలో గాని మునుగోడులో గాని అంటే మీ ప్రాబల్యాన్ని నిలుపుకోవడానికో లేకపోతే 100%. మీ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఏ సభ పెట్టారనేది చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతా ఉన్నారు. సో కాంగ్రెస్ మాట్లాడిందంటే అధికార జీవన్ రెడ్డి 40 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉండి కానీ ఇక్కడ అదే ప్రాబ్లం. BRS పార్టీ కాదన్నా, ఒకటే రేవంత్ రెడ్డి ఆ. కాంగ్రెస్ ఉంచడు. లైక్ ఇప్పుడు నేను భరద్వాజ్ గారిని అడుగుతుంది, దానికి ఆయనే సమాధానం చెప్తారు. మమ్మల్ని నేను చెప్తా. ఇప్పుడు మీరు జీవన్ రెడ్డి గారు పార్టీలో జాయిన్ అయ్యారని సంకలు గుద్దుకుంటున్నారు. ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆయనకి ఏదో పెద్ద పోస్ట్ కూడా ఇచ్చారు, జనరల్ సెక్రటరీ అన్నా. అదే జిల్లా నుంచి లేకపోతే అదే జిల్లా మీలాంటి వాళ్ళు అవకాశాలు లేక ఎంతమంది ఉన్నారో యూత్. ఏందా మరి మీ పరిస్థితి ఏంటి అంటే మీలాంటి వాళ్ళకి రాయిగా ఎంతసేపు ఆ సీనియర్లే ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఎవరెవరు మీరు మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ పార్టీ నుండి ఏ పార్టీకి వచ్చారని ఎక్కడ తీసుకున్నారు వాళ్ళు కూడా అడుగుతారు కదా. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. మీరు నిజంగా ఎంత ఆదరణ చేసి జాయిన్ చేసినటువంటి ఇప్పుడు ఎవరు మన పేరు శ్రీహరి గారు ఎక్కడున్నారు, అదేవిధంగా కేకే గారు ఎక్కడున్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడున్నారు, వీళ్ళందరూ తీసుకొచ్చి మీరే కదా అందరం ఎక్కిచ్చారు. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ జంప్ అవుతున్నారు. మరి అలాంటి వాళ్ళు కాకుండా పార్టీ కార్యకర్తలకు నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలి కదా. వాళ్ళని గెలిపించారు, ప్రజలు వాళ్ళని గెలిపించారు. మళ్ళీ ఏమంటే మాట్లాడతారు అదే అవకాశం వేరే వాళ్ళకి ఇస్తే గెలవరా, మీకు ఇస్తే గెలవరా మీరు? సరే గెలవచ్చు ఉన్న అవకాశాలను బట్టి పార్టీ మారిరు వాళ్ళు. కేసీఆర్ గారు కూడా పునరాలోచన చేసుకోవాలన్నా, కేసీఆర్ గారు కూడా పునరాలోచన చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు చాలా మంది పార్టీని నమ్ముకుని అదే గులాబీ కండం కట్టుబడి పనిచేస్తున్నారు. కేసీఆర్ గారు ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ పెడితే కొత్త ఆయన అన్నాడు నేను 72 ఏళ్ళు నువ్వు 72 ఏళ్ళు. ఏం 72 ఏళ్ళకి ఏం చేస్తారు వాళ్ళు? ఆ రోజు టీడీపీ పార్టీలో కొత్త వాళ్ళకి ఎంతమంది అవకాశం, అంతకంటే ఎక్కువ మందికి అవకాశం వచ్చింది ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో. కొత్త మంది చూద్దాం మరి నెక్స్ట్ మళ్ళీ వద్దాం సాయన్న. సరే ఈ ఇరు పార్టీలకు సంబంధించి సభలు చూశారు. బీజేపీ ఏంటి స్టాండ్? ఎందుకంటే బీజేపీ గురించి మీరు అసలు సీరియస్గా యాక్షన్లోకి దిగట్లేదు. మీరు సీరియస్గా యాక్షన్లోకి దిగితే కథ వేరుండేదని చాలామంది విశ్లేషకులు మాట్లాడతారు. బీజేపీ స్తబ్దుగా ఉంది, వాళ్ళలో కూడా అంతర్గత కలహాలు మొదలయ్యాయి. సో ఇక్కడ ప్రధానంగా బీజేపీ అధికారం రావడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదన్నారు. బీఆర్ఎస్ ఏమో ఈసారి గెలుపు మాదే, ఈసారి పక్కా 100% కేసీఆర్ గారు అంటున్నారు మాదే గెలుపు, భారత్ అనే అధికారంలోకి వస్తాను. వీళ్ళేమో అసలు మీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తామని వీళ్ళు అంటున్నా ఉన్నారు. ఏంటి మరి ఏంటి మధ్యలో మీరేమన్నా కొత్త ప్లాన్లు ఏమైనా ఉన్నాయా? మీ స్ట్రాటజీ ఏంటి అసలు? ఏంటి సభను ఉద్దేశించి ఏం మాట్లాడతారు? 2 సభలు ఉద్దేశించి నిన్నటి జరిగినటువంటి కేసీఆర్ సభను చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ నేను 10 ఏళ్ళు సీఎంగా చేసిన అనేది మర్చిపోయాడు కేసీఆర్. ఎందుకంటే ఆయన